సో ఈ సర్వ అనంతము నేనే అన్న భావన కలిగి దగ్గర పెట్టుకొని ఏం చెయ్యాలో, ఎంతవరకు ఏం చెయ్యాలి అన్నది కూడా అమ్మ ఆ యొక్క ప్రజ్ఞానం అంతా కూడా తన దగ్గర పెట్టుకుంది. అవునా? అంటే ఇప్పుడు జ్ఞానం ఎన్ని రకాలుగా, ఇప్పుడు మనం కిందకు వస్తున్నప్పుడు చూడండి, మనం కూడా అంతే కదా, అమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు అజ్ఞానం తొలగించుకోవాలి, విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ప్రజ్ఞానాన్ని అంటే మూడవ కన్ను దగ్గర ఉన్న జ్ఞానం నీకు రావాలి. అది ప్రజ్ఞాన. ఏమ్మా, ఎప్పుడైతే నీది సహస్రార కమలం దగ్గర అది మేధస్సు అది వికసించిందో అప్పుడు నీకేమైంది? ఆనందఘన. అప్పుడు అవుతావు ఆనందఘనుడివి. అంటే నువ్వు ఎన్ని ప్రస్థానాలు చేయాలి? మూలాధారం నుంచి అజ్ఞాన అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, అలానే ఆనంద ఘన. అది అమ్మవారు అప్పుడు ప్రజ్ఞాగణ స్వరూపం, ఈశ్వర సంకల్ప స్వరూపం అయిందన్నమాట. ఆమె సంకల్పం చేసింది అని, సృష్టి చెయ్యాలి సంసిద్ధురాలైందనమాట. సృష్టికి శ్రీకారం చుట్టింది అని, అదే శ్రీమాతకి శ్రీకారం చుట్టటం. అప్పుడు తల్లి అయింది అని, శ్రీమాత అయింది అని. ఏమ్మా, అర్థమైందా అందరికీ? దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది శ్రీ విద్య అన్న. చూసారా? ఇంకా సృష్టే రాలేదు. సృష్టి రాకపూర్వం ఆమె చకిత, ఆశ్చర్యంగా ఒంటరిగా ఉంది ఆ పరాశూన్యంలో. ఒక పక్కన ఆశ్చర్యం వేస్తోంది, ఒక పక్కన ఆనందం వేస్తోంది. అది ఆమె పరిస్థితి పాపం అమ్మవారిది. ఓకే, తర్వాత సంకల్పం వచ్చినప్పుడు ఏమ్మా, ఆ తల్లి ప్రజ్ఞానగణ స్వరూపం అయింది. ఎంత జ్ఞానం ఉంటే నేను సృష్టి చేయాలి? అవునా? సామాన్యమైన జ్ఞానంతో మనం ఏమి చేయలేం కదమ్మా. మహా అయితే మన ఇంటి పనులు చేసుకోగలుగుతాం. కానీ ఒక పనిని సృష్టించడం అంటే ఎంత కష్టం. దానికి సంబంధించిన ఏ థియరిటికల్ పార్ట్ లేదు అమ్మవారి దగ్గర. అవునా? అన్నీ కూడా డిస్కవరీ. మనుషులు ఎట్లా ఉండాలి, దేవతలు ఎట్లా ఉండాలి, ఎవరు ఏ స్థానాల్లో ఉండాలి, ఈ మనిషికి ఏ ఉంటే వాడికి కళ్ళు, ముక్కు, ఇలా ఇవంతా కూడా ప్రజ్ఞానం అనేది. ఆ స్థితిలో ఆమె ఎంత మరి భగవతి కాబట్టి ఇదంతా కూడా ఆమె సంకల్పంలోనే అంతా తెలుసుకుంది, సృష్టి ఎలా ఉండాలో అని. అది అమ్మవారి గొప్పతనం. అవునా? మనకు ఒకరు చెప్తే గానీ మనకు తెలియదు. అమ్మవారికి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఆమె ప్రజ్ఞాన గణ. నాకు తెలిసి ఏం చేయాలో, సృష్టిని ఎలా చేయాలో అని, పిపిలికాది బ్రహ్మ పర్యంతము జగదీశ్వరిగా నేను ఎలా అవతరించాలో అనేది ఆ శ్రీమాతగా అన్నిటికీ తాను కన్నది కాబట్టి, సావిత్రి కాబట్టి, నేను ఏం చేయాలో నాకు ఎవరు గుర్తు చేయటం అవసరం లేదని చెప్పి ఆ తల్లి యమ సంకల్పాన్ని, శివ సంకల్పాన్ని పెట్టుకుని, అలానే ఆ తల్లి మళ్ళీ ఆ సంకల్పాన్ని కార్యం రూపంలో తీసుకొచ్చి సృష్టి చేసింది అని. అదే చకిత అంటే. ఈశ్వర సంకల్ప స్వరూపము. ఆ రెండింటిని నెరవేర్చే క్రియాశక్తి కూడా స్వరూపమైన రక్త బిందువే చకిత. సో ఇంత మనకు కూడా ఎంతో ఆశ్చర్యం వేస్తుంది కదమ్మా సృష్టిని చూసినప్పుడు. చూడండి ఎంత ఆశ్చర్యం అండి, దేవుడు భలే సృష్టించాడు ఈ యొక్క లోకాలని. అవునా అమ్మా? మీకు ఆశ్చర్యం ఏదు? ఇప్పుడు మంచి అందమైన పూలు ఉన్నాయనుకో, అందమైన వనం, అబ్బా అమ్మవారి ఎంత చక్కగా నిర్మించిన, ఎంత చక్కగా ఈ పూలని పుట్టించింది అమ్మవారు. అవునా? ఏదైనా పండు తింటున్నా అబ్బా ఎంత తీయగా ఉందండి, అమ్మవారు ఎంత చక్కగా ఈ సృష్టిని చేసింది అని మనం కూడా చకిత అవుతాం. అంటే ఆశ్చర్య చకితులు కావటం అని. చకిత అంటే అది ఏమా. సో ఆ రెండింటిని నెరవేర్చే క్రియాశక్తి ఆ తల్లి ఏమా. తన సంకల్పాన్ని క్రియలో కూడా చూపించే శక్తి ఉండాలి. అది గొప్పతనం. ఊరికే మనం సంకల్పాలు చేసేసుకుని డాంబికాలు చేయటం కాదు. నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా అంటూ ఊరికే ఆరంభ సూరత్వాలు చేయటం కాదు. చేస్తే పరిపూర్ణంగా చేయాలి, అందరినీ ఆశ్చర్యచకితులను చేయాలి అని. అంతేగా? అవునా? నేను ఐఏఎస్ అయిపోతాను, డాక్టర్ అయిపోతాను అంటే చివరికి బస్ కండక్టర్లో సెటిల్ అయితే ఎట్లా? దానికి తగ్గట్టు కృషి చేయాలి. ప్రజ్ఞాన ఘనుడివి కావాలి. ఆ క్రియ నీలో ఉండాలి, ఆ శక్తి నీలో ఉండాలి.
చిన్నప్పటి నుంచి ఆలోచన పెట్టుకుంటే అప్పుడు నువ్వు అవుతావు. అమ్మవారు ప్రజ్ఞాన గణ. ఆ క్రియాశక్తితో ఎక్కడా కూడా ఆపకుండా చివరికి నిన్ను నన్ను కూడా ఈ భూమి మీద పుట్టించింది. అక్కడికి ఆపడేసింది. పిపిలికాది బ్రహ్మ పర్యంతం. అదే నవావరణ, శ్రీచక్రపురము, శ్రీచక్రము, సర్వం. చాలా ఎంత ప్రజ్ఞానం ఉండాలమ్మా! ఎంత జ్ఞానం ఉండాలమ్మా! అవునా? అవునా? అదే దాన్నే రక్త బిందువు అంటారు. ఏమ్మా? సంకల్పమేమో శ్వేత బిందువు. దాన్ని క్రియ రూపంలో తీసుకొచ్చేదే రక్త బిందువు. ఈ 2 కలిస్తేనే ఈ అండపిండ బ్రహ్మాండాలయినయి అని. చకిత అంటే అది. అందరికి దేవతలకే ఆశ్చర్యకరంగా సృష్టి చేసిందని. మనకే కాదు దేవతలు కూడా ఆశ్చర్యపోతారు. హ్మ్. ముందు వారు నమస్కారం చేసిన తర్వాత మనం 9వ వరుసలో ఉన్నాం నమస్కారం చేస్తూ. మొదటి ప్రాకారంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. రెండో ప్రాకారంలో గురు పరంపరలు. అలా అందరూ కూడా ఆఖరి భూపురంలో ఇక్కడ మనం నమస్కారం అమ్మవారికి చేస్తున్నాం. లాస్ట్ మనం 9 ఆవరణల్లో లాస్ట్ ఆవరణ. ఓం భూ, ఓం భువ, ఓం శివ. అర్థమైందా? ఇంత ఆశ్చర్యచకిత అంటే అది. ఇంకొక రహస్యమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మా, గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అన్న ఈ నామంలో ఏమేమి ఉన్నాయి మీరు లెక్క పెట్టండి. 5 రకారాలు ఉన్నాయి. ఈ 5 రకారాలు లెక్క పెట్టండి. గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృతలో రకారాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ రకారములు 5 ఉన్నాయి అంటే పంచ అగ్ని బీజములు ఉన్నాయని. 5 అగ్నులు పంచాగ్ని. పంచాగ్నుల వారు ఉన్నారు కదమ్మా గోత్రనామంతో. గాయత్రి చేసినప్పుడు 5 పిలకలు పెడతారు కదమ్మా. గాయత్రి చేసినప్పుడు 5 పిలకలు తల మీద ఉంటాయి కదా, అదే పంచాగ్ని అంటే. ఏమిటి స్వామి 5 అగ్నులు అంటే చిదగ్ని నుంచి మొదలు భూతాగ్ని వరకు. నీ కడుపులో ఉన్న ఇప్పుడు ఆకలి వేస్తోంది జఠరసం దగ్గర కూడా అంతవరకు 5 రూపాల్లో అగ్ని ఉందని. ఈ భూతాగ్నిని నువ్వేం చేయాలి? ఈ భూతాగ్ని దగ్గర యజ్ఞము చేస్తే నీకు ఫలము పైన దొరుకుతుంది చిదగ్నిలో, అంటే బ్రహ్మకచ్చంలో అని. నువ్వు 5వ రూపంలోకి వెళ్ళాలి. 1వ రూపం అంటే చితగ్ని. అమ్మ చితగ్ని కుండ సంభూత దేవకార్య సముజ్యత. అది అమ్మవారి చిత్ కావాలి. అదే చిత్ గగనము. 3వ కన్ను దగ్గరికి వెళ్తే నువ్వు చిదాత్మ అవుతావు అని. ఈ భూతాగ్ని ఏమవుతోంది? చితగ్ని చేస్తున్నావు. 3వ కన్ను మరి మరి అంతే కదా. శివుడు 3వ కన్ను ఎలా ఉంటుంది? అగ్ని స్వరూపంలో ఉంటుంది 3వ కన్ను. ఏమ్మా? ఆ 3వ కన్ను నేత్రం తెరుచుకోవటము అంటే ఏంటంటే అజ్ఞానం అంతా కూడా భస్మీపటలం చేయటం లాంటిది అనమాట. అహం బ్రహ్మాస్మి అంటావు. కింద చక్రాలన్నీ నా జీవితం అంతా కూడా మాయలో గడిపాను నేను. ఇది కాదు, ఇది నస్వరము అని చెప్పి నువ్వు 3వ కన్ను తెరుచుకున్నావు అంటే మనం సామాన్య భాషలో ఏమంటాం? వాడికి బుద్ధి ఇప్పుడు వచ్చిందిరా. దెబ్బ తగిలిందా? బాగా అయింది. ఇప్పుడు బుద్ధి వచ్చిందా? మరి అందుకే ముందే చెప్పాను. ఎందుకు ఆ పని చేసావు? అవునా? స్పీడ్‌గా ఎందుకెళ్ళావు సైకిల్ వేసుకుని? అలా హితజ్ఞి కావటం. అంటే ఏంటంటే కింద చక్రాలన్నీ మాయా చక్రాలు, కుల చక్రాలు. అయ్యో! నేను చితగ్ని స్వరూపాన్ని. నేను శరీరంతో కూడుకున్న అగ్ని స్వరూపం కాదు. అది కేవలం తినటానికే, పోషించటం. సృష్టి స్థితి లయ అంతే. వమనానికిను సృష్టి స్థితి లయ తిరోధాన వమనానికి పనికిరాదది. అంతే కదా! మోక్షానికి ఏం పనికొస్తుందమ్మా? ఇప్పుడు అర్థమైందిగా చితగ్ని అంటే. అందుకని మీరందరూ చిత్ స్వరూపాలు కావాలి. ఏమ్మా? 5 రకాలు ఉన్నాయన్నాను కదా! అందులో పంచ అగ్ని బీజములు ఉన్నాయి. 5 అగ్ని బీజాలు ఉన్నాయి. అదేమిటవి 5 అగ్ని బీజాలు ఏమిటి? అస్థి, ప్రియం, భాతి, నామ, రూప. ఈ 5 అగ్నులు ఉంటేనే సృష్టి. సృష్టికి కావలసిన ముడి సరుకు అని. మెయిన్ మెటీరియల్ లేకుండా ఏం చేస్తామమ్మా?
అవునా? ఆకలి ఉంటే సరిపోతుందా? జేబులో డబ్బులు కూడా ఉండాలి కదా! ఏదైనా తినాలంటే. డబ్బు లేకుండా ఏం చేస్తాం? ఆకలి ఉంది. సృష్టి చేయాలని తెలుసు. కానీ మనకి రా అనేది కావాలి గదా! అదే ఏమిటి ఆ రా 5 బీజాలు ఏమిటి? 5 వస్తువులు. అస్థి అస్తిత్వం ఉండాలి గదా! ఒక సృష్టి చేశామంటే దాన్ని నిలబడే శక్తి ఉండాలి గదా! అవునా? కుర్చీ చేశాము అంటే దానికి కాళ్ళు సరిగ్గా ఉండాలి గదమ్మా! కూర్చోడానికి వీలుగా ఉండాలి. అట్లా అస్థి, ప్రియం, భాతి, నామ, రూప సృష్టికి కావలసిన ఈ 5 రకారాలు. అదే కిరీచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అంటే అదేనమాట. నిర్గుణ పరబ్రహ్మము నిర్గుణ పరబ్రహ్మము అంటే ఏంటంటే బ్రహ్మ కంటే పైన నిర్గుణ పరబ్రహ్మము ఎవరైతే ఉన్నారో అమ్మ అమ్మవారు లలితా పరాభట్టారిక ఆవిడ ఏమిటి? ఆమె అస్థి, ప్రియం, భాతి అన్న 3 బ్రహ్మ కళలు అంటారమ్మా. బ్రహ్మ కళలనే కలిగి ఉంటుంది. ఆమె చేతిలో ఉంటాయని. ఏమిటవి? అస్థి, ప్రియం, భాతి. ఏది చేయాలన్నా ఆవిడే. అస్తిత్వం ఇవ్వాలన్నా ఆవిడే సృష్టికి. అంతే కదా! ఎప్పుడైతే ఈశ్వరునికి చైతన్యం కలిగినదో అప్పుడు ఆ చైతన్యమే మహామాయా స్వరూపమై ఆయనకి మరి చైతన్యం అస్థి, ప్రియం, భాతి వచ్చేసింది కదా! 5 రకాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క బిందువుకి ఈశ్వర పదార్థానికి చైతన్యము కదిలిందో, చైతన్యము కలిగినదో అప్పుడు ఆ చైతన్యమే మహామాయా స్వరూపమైంది అమ్మవారు. అంటే ఏకము అనేకమైతే మాయ వచ్చేసింది. స్వపర భేదం వచ్చేసింది. నువ్వు నేను. హ్మ్. అంతవరకు వాళ్ళు అహంత అనంత మహాశ్రీలో అనంత వాళ్ళు. కిందకు వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైపోయారు? అనేకం అయిపోతున్నారు. సూర్యుడు కిరణాలు కిందకు వస్తున్నప్పుడు ఏమవుతున్నాయి? అనేకంగా మొత్తం సృష్టి అంతా నిండిపోయింది ఆయన కిరణాలతో. అనేకమైనప్పుడు ఆ తల్లి ఏమైంది? హ్మ్. మహామాయా స్వరూపాన్ని ధరించింది అని. అది. అంతేగా? అప్పుడు మనందరం పుట్టినప్పుడు మనం పుట్టక పూర్వం అందరం గూడా ఏంటంటే అమ్మా ఏకంగానే ఉన్నాం. అమ్మ దగ్గరే ఉన్నాం. కానీ ఎప్పుడైతే అమ్మవారు మహామాయా స్వరూపంగా మనందరినీ అనేకము తనని తాను హింసించుకొని, తనని తాను ఖండించుకొని, తల్లి గూడా అంతే గదా! బిడ్డ తల్లి ప్రేగు తెంచుకొని పుడతాడు గదా! అట్లా ఆ కిరణము అనేక కిరణాలయినయి. నువ్వు, నేను అందరం అన్నమాట. ఈ కిరణాలు ఎప్పుడైతే నువ్వున్నావో నువ్వు నన్నేమంటావు నువ్వు? నువ్వు అంటావు. నేనేమంటాను? నువ్వు అని నేనంటాను. స్వపర భేదం వచ్చేసింది. ఏది మర్చిపోయాము? మనం ఒకటి అన్నది మర్చిపోయాం. అదే మరుపు అంటారు. అమ్మవారు మరుపు అనేది ఇస్తుంది ప్రతివాడికి. మరుపు లేకపోతే సృష్టికి అర్థం లేదు. అందుకే మొన్న ఏం జరిగిందో చెప్పండి? ఎవ్వరికీ గుర్తుండదు. చెప్పండి 10 రోజుల క్రితం ఏం జరిగింది? పోనీ పోయిన సంవత్సరం ఈ రోజులో ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు? చెప్పండి? ఎవ్వరికీ గుర్తులేదు. మరుపు. అదన్నమాట. అలా మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? ఆ మహామాయ స్వరూపంగా తిరిగేస్తున్నాం భూమి మీద. శరీరం నేను, నా శరీరం, నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా సంసారం, నా పిల్లలు అంటూ ఎవరి వస్తువులు వాళ్ళు సేకరించుకుంటున్నారు. అవునా? వాళ్ళ కోసం. పక్క వాళ్ళ కోసం కాదు. వాళ్ళ కోసం. డబ్బు సంపాదన గాని, అన్నం గాని, ఉద్యోగాలు గాని, ముందు వాళ్ళ సంగతి మేము బాగుంటే తర్వాత సంగతి లోకం గురించి తర్వాత ఆలోచన చేస్తామండి. ముందు మేము బాగుండాలి. ఆ అనేది స్వలాభము. ఏమ్మా? సో, పరాశక్తి అయి ఈ మహామాయా స్వరూపమై పరాశక్తి అయి రక్త బిందువై ఉద్భవించి ఈశ్వర ఆయన సంకల్పానికి ఒక పని కల్పించి క్రియాశక్తిని ప్రేరణని ఇస్తుందన్నమాట. లేకపోతే ఆయన సంకల్పంగానే ఉండిపోతుంది. ఇప్పుడు నీలో కూడా సంకల్ప స్వరూపంగా శివుడు ఉన్నాడు. నువ్వు సంకల్పం చేసావంటే శివ సంకల్పం అది. నీ సంకల్పం కాదు. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందంటే నీకెట్లా వేస్తోంది? శివ సంకల్పము. శరీరమే లింగ శరీరం కదమ్మా! ఆ శరీరంలో కడుపులో ఆకలి వేస్తుంది. ఆకలి అనేది పుట్టింది. అప్పుడు వెంటనే నేను తినాలి అని లేచావు.
ఇది క్రియాశక్తి లేవటం అనేది అమ్మవారు, ఆకలి పుట్టించటం అనేది ఈశ్వరుడు, దాన్ని తీర్చటం, ఆకలి తీర్చటం అనేది అమ్మవారు. ఇది సో ఇప్పుడు చెప్పండి, వేదాంతంలో ఎవరు సంకల్పాలు చేస్తున్నారు, ఎవరు ఈ పనులు చేస్తున్నారు? అంతేగా, ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు మనం ఈ పనులు చేసాము అంటే అంతా అమ్మదయ్య అండి, మన చేతిలో ఏముంది అంటున్నావా లేదా? అది నీ వినయం, అదే నీ వినయ సంపద. అలా నువ్వు గుర్తు చేసుకుని అమ్మవారిని శ్లాషిస్తున్నావు, సోత్రిస్తున్నావు, అమ్మవారికి వినయంగా నమస్కారం చేస్తున్నావు, తల్లి నాకు ఇంత శక్తి ఇచ్చావా అని. అప్పుడు తల్లి ఎంతో సంతోషిస్తుంది. అవునా? కొందరు థ్యాంక్లెస్ జాబ్స్, నేనే చేశాను అహంకరిస్తూ ఉంటారు. రాక్షసులు అంతే కదమ్మా, రావణాసులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏమిటి, విష్ణుమూర్తినే పెట్టుకున్నారు. ఆయన ఏంటి దేవుడు, నేనే దేవుడిని అన్నాడు. వారి గతి ఏమైందో పురాణాలు చెప్తాయి. ఇక్కడ అమ్మని నమ్ముకున్న వాళ్ళు అంతా శివ సంకల్పం అండి. ఆ సంకల్పాన్ని సాకారం చేసిందండి అమ్మవారు. నా నుంచి నేను ఇవాళ ఈ మంచి పని నేను చేశాను అంటే అది వారి సంకల్పము, వారే సంకల్పంగా వచ్చారు, వారే ఆ సంకల్పాన్ని సాకారం చేశారు. మధ్యలో నేనెవరండి? అవునా? కేవలం నేను ఒక నిమిత్త మాత్రురాల్ని. నన్ను ఒక నిమిత్తంగా చేసి నాతో ఇన్ని పలికిస్తున్నారు అని. నా జీవితం చరితార్థమైంది, ధన్యత చేకూర్చింది అమ్మవారు అని కృతజ్ఞత వెల్లడించుకోవటం. అంతే కదా, ఎవరన్నా మనకి మంచిది చేసినప్పుడు వాడికి కృతజ్ఞత చెప్పకపోతే ఎట్లా? అవునా? అదే అన్నమాట. మనుషులకే చెప్తున్నప్పుడు భగవంతుడికి మరి మనం ఇంత ఇవాళ కూడా ఈ నామం 70 నామంలో ఉన్నాము అంటే ఆ తల్లి ఆ కృప ఉంది కాబట్టి, శివ సంకల్పం ఉంది కాబట్టి మనం 70 నామం దాకా వచ్చాం. లేదు అంటే శ్రీమాత దగ్గరే అయిపోతాం. ఎంతమంది బతుకుంటారో, ఎంతమంది పోతారో ఎవరికి తెలియదు. ఏది శాశ్వతం కాదు కదమ్మా జీవితం. రేపేమవుతుందో ఏం తెలుసు? ఇటువంటి అస్థిరమైన జీవితాల్లో ఇన్ని పనులు మనం చేస్తున్నాము అంటే రేపనేది మనకి తెలీదు. రేపు ఎటుపోతుందో తెలీదు జీవితం. అయినా కూడా అమ్మని నమ్ముకుని మనం ఈ రోజు గడిచి రేపటిలో ప్రవేశించి ఆ రేపటి పనులు చేసి మళ్ళీ ఆ ఎల్లుండిలోకి మళ్ళీ ప్రవేశించి నిన్ను ఎవరు నెట్టుతున్నారు ముందుకి? అంతా అమ్మదే నన్న. ఎల్లుండి కోసం నువ్వు చేయవలసిన పనులన్నీ అక్కడ పెట్టింది అమ్మవారు. అర్థమైందా? అవే చేస్తావు. ఆ పరిస్థితులు అవన్నీ నిన్ను చుట్టుముడతాయి. ఆ పనులే చేస్తావు, ఇంకే పని చెయ్యవు. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు సంకల్పం చేసి ఎవరు పనులు చేస్తున్నారు? సృష్టి ఉంది కాబట్టి నీకు సంకల్పం, ఆ సృష్టే నేను అంటోంది అమ్మవారు. నన్ను చూసి నువ్వు సంకల్పాలు తెచ్చుకుంటున్నావురా, ఈ పని చేయాలి, ఆ పని చేయాలని. వెదవా అమ్మవారు. అవునా? అవునా? అంతేగా, అమ్మని తలుచుకొని నీకు సంకల్పం పుట్టాల్సిందే. సృష్టి ఉంది కాబట్టి నీకు సంకల్పం వస్తుంది. సృష్టి లేదనుకో, నేను ఎక్కడో ఆకాశంలో పెట్టింది, ఏం చేస్తావు అక్కడ? సంకల్పంగానే ఉండిపోతావు. అవునా? ఏ పనులు లేవు కదా. సో ఈ సర్వము నేనే నిండి ఉన్నాను కాబట్టి నేను చెప్తేనే నువ్వు చెయ్యాలి, అంతేగాని నువ్వు తలుచుకుంది నువ్వు చేయలేవు అని. నువ్వు తలుచుకొని చెయ్యాలి అనుకున్నది కూడా, నువ్వు ఏదైతే తలుచుకున్నావో అది కూడా నా సంకల్పమే, శివ సంకల్పమే అని. సో ఈ సృష్టి అంతా కూడా బిందువు దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు సంకల్పము అది కార్యశక్తిగా, అమ్మవారు క్రియాశక్తిగా కిందకి సృష్టి చేసినప్పుడు అక్కడ నువ్వు సంకల్పము కార్యాన్ని శక్తిని ఒప్పుకున్నప్పుడు ఈ మాయలో ఎందుకు ఒప్పుకోవు? అవునా? ఇదే మన అమ్మకి దూరం చేసేది మాయ. అమ్మవారికి దూరం చేసేది ఏది అంటే ఈ మహామాయ స్వరూపం. అందుకే అనిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తల్లి నీ పాదుకలే పట్టుకున్నాను, ఆ మహామాయ స్వరూపమైన నీకు కూడా నమస్కారం. అలానే నీ చిత్ స్వరూపమైన ఆ బిందువుకి నమస్కారము. అది అర్థమైందా? రెండిటికి నమస్కారం చేయటం అన్నమాట. మాయని మాయతోనే మాయపుచ్చాలి. చిన్నపిల్లల్ని ఏం చేస్తాం మనం?
అవునా? చాక్లెటు ఇవ్వమని ఏడిస్తే మన పరిస్థితి బాలేదనుకో, ఇవాళ నువ్వు అడిగితే నీకు చాక్లెటే వస్తుంది. రేపటిదాకా ఆగితే నీకు 5 స్టార్ క్యాడ్బరీ ఇప్పిస్తాను అంటే, వాడు అంటే ఏం చేసావు? మాయని మాయతోనే మాయగుచ్చావు. రేపటిదాకా తీసుకెళ్ళావు. వాడు సహజంగా అయితే రేపు రేపు నాకు కొనిపెట్టాలి మర్చిపోవద్దు అంటాడు. అలా అన్నమాట. మాయని మాయతో మాయపుచ్చటం అంటే అది. కలిబొలి మాటలు. ఈ రోజుల్లో సంసారాల్లో అంతే గదా! భర్తలు గాని అందరూ గూడా మాయ మాటలు జెప్పేసి ఆ! మాయ మాటలు జెప్పేసుకొని తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇదే మాయ అంటే సృష్టిలో. ఏమ్మా? అంతే గదా! ఎవరు సత్యం జెప్పరు. అవునా? మళ్ళీ ఏమన్నా అంటే ఇద్దరం ఒకటే అంటారు. కానీ ఎన్నో రహస్యాలుంటాయి. మనలోనే ఎన్ని రహస్యాలున్నప్పుడు సృష్టిలో ఎన్నుండాలి? ఆ శివ సంకల్పంలో ఎన్ని రహస్యాలుండాలి? అసలు ఇంతవరకు శివ సంకల్పం ఏంటో ఎవరికీ తెలీదు. అవునా? మనం ఒకళ్ళకి చెప్పాము మన సంకల్పం అంటే పక్కవాడు పూర్తిగా అవగాహన చేసేసుకుంటాడు. ఓహో! ఈ సంకల్పం వీడు ఈ పని చేయాలని. అదే శివుడి విషయం దగ్గరకొచ్చినప్పుడు ఆయన సంకల్పం ఎవరన్నా అదే శ్రీ విద్య. పూర్తిగా చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? శివ సంకల్పం గురించి దానికి నిర్వచనం ఎవరన్నా చెప్పగలుస్తారా? ప్రవచనం చెప్పగలుస్తారా? సంపూర్ణంగా చెప్పాలి. సృష్టి వరకేనా? సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమనం అండి ఆయన సంకల్పం అనేస్తే అయిపోయిందా? ఇంకా చాలా ఉంది గదా! సముద్రంలో ఒక లోట లేదా ఒక గ్లాస్ నీళ్లు తీసుకుంటే సముద్రం అంతా గూడా తెలిసిపోయిందా? సముద్రం అంతా వచ్చేసిందా? మనం తెలుసుకుంది గూడా అంతే. ఆయన సంకల్లో పావు వంతు గూడా తెలీదు. ఏమ్మా? అదనమాట చెప్తున్నాడు. శివ సంకల్పం అంటే అది. అందుకే అమ్మవారి గొప్పతనం అది. సో, ఈశ్వర సంకల్పానికి క్రియాశక్తిని ప్రేరణ ఇస్తుందన్నమాట. అంటే శివుడికి సంకల్పానికి ప్రేరణ ఇస్తుంది అంటే ఏంటంటే, ఆయనకి ఆహా! ప్రేరణ అంటే ఇన్‌స్పిరేషన్ వస్తుందని. నీకు గూడా అంతే గదా! ఇప్పుడు ఇంటి వాళ్ళు గాని, బయట వాళ్ళు గాని ఎవరైనా గూడా మీరు నా పక్కన ఉండి నాకు ప్రేరణ ఇస్తే నేను ఆ పని చేయగలుగుతానండి. ధైర్యంగా నా పక్కన ఉండండి. అది. అలా అమ్మవారు ఇస్తుందని. ఈ పంచబ్రహ్మ కళలని ప్రేరేపించుటకు పనికి వచ్చే అగ్ని బీజములివి. ఈ పంచబ్రహ్మ కళలున్నాయి గదమ్మా! సృష్టి, స్థితి, లయ, తిరోధాన వమనాలు. ఇవి 5 బీజములు. దీన్ని ఎప్పుడు గూడా అమ్మవారు ప్రేరేపించుటకు పనికి వచ్చే అగ్ని బీజములు. ఈ అనే అక్షరం. గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన వమనాలని నువ్వు ఈ 5 పంచబ్రహ్మ సనాసీన అనే అమ్మవారి యొక్క నామం నువ్వు ఇది గనక నువ్వు చేశావు అంటే ఏమ్మా అమ్మవారి యొక్క ఆ! మరి ముఖ్యమైన శక్తులు గదమ్మా ఇవి. ఈ 5 రకారాల గురించి నువ్వు తెలుసుకున్నావంటే, నువ్వే ఆ రూపాన్ని నువ్వు దాలుస్తావు. చితగ్ని స్వరూపాన్ని దాలుస్తావు అని. అమ్మవారివి అవుతావు నువ్వు అని. 5 సృష్టి, స్థితి, లయ, తిరోధానాలే మనకు తెలీదు. సృష్టి ఎందుకు చేసిందో అమ్మవారు తెలీదు. స్థితి ఎలా చేస్తుందో తెలీదు. సంహారం ఎలా చేస్తుందో తెలీదు. మళ్ళీ తిరోధానం చూడలేదు. వమనం చూడలేదు. ఏమి తెలీదు గదా! మరి నువ్వు చిదాత్మ, చిన్మయ ఎలా అవుతావు? ఈ ఐదిటిని అనుభూతి చేసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో యోగంగా, ధ్యానంగా అటువంటి వాడు చిన్మయ స్వరూపుడు, చిదానందుడు, చిన్మయానంద అంటుంటారు గదా! వాడు.